ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. హలో, అందరికి వినబడుతుందండి? వినపడుతుందనే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామంలో ఈ ఉదయకాలమందు శుభములు వందనములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనం ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమమును ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలో వంచుకుంటే ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడువు మహాగణుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలోనైనా ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖనాన్ని చదువుకోవటానికి తండ్రి, మీ నామమును ప్రార్థించుకున్నట్టుకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, ఇచ్చిన ఆరోగ్యములను సమయమును బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన సేవకులను మీ పిల్లలందరినీ దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సమయంలో వాక్యాన్ని వివరించటానికి బోధించటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవకిరణ గారి కొరకు, అనిల్ బాబు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి ఇంకనైనా సంపూర్ణమైన బలమును, శక్తిని, జ్ఞానమును, వివేకమును, మంచి ఉచ్చారణ అయినటువంటి స్వరమునిచ్చి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయన, చదువుతున్నటువంటి వారికి వివేకమును, జ్ఞానముని మనం వేడుకుంటున్నాం. పాటలు పాడిన వారికి స్వరముని మనం ప్రార్థిస్తూ ఘనతా మహిమ మీరే పొందమని, సమస్తం మీ మహిమ కొరకు జరిగించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రవిబాబు, రెండో పాట ఆయన పాడమాను. నేను నిన్న పాడిన పాట 10 వచనాలు, 5 అందుకు. ఓకే, పాడినా అయితే. దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా, నీవు దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదీలో వేయదలచినను, క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదీలో వేయదలచినను, వాస్తవముగా వెలుగును చూచి ప్రభుని చాటిన పౌలును బోలే, వాస్తవముగా వెలుగును చూచి ప్రభుని చాటిన పౌలును బోలే, దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. కీడు చేయబోకు మెప్పుడు, కీడు నీకే కీడు కీడు, కీడు చేయబోకు మెప్పుడు, కీడు నీకే కీడు కీడు. కీడు చేసిన మేలు చేసి
కీడును జయించకపోతే దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు. మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు. మాటలలో లోటులు ఉంటే మాటి మాటికి తప్పకుండా దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై. దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై. దొంగిలించిన శ్రేష్ఠ భాగమే లొంగుటకు కారణమని తొదకు దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. కొంత ఇచ్చిన అననయ్య వాళ్ళే, కొంత ఇచ్చిన సాపేరు వాళ్ళే. కొంత ఇచ్చిన అననయ్య వాళ్ళే, కొంత ఇచ్చిన అననయ్య సాపేరు వాళ్ళే. అంత ఎన్ని చెప్పుకున్నా చెడును చేసి పరులు దానిని చేసినారని చెప్పియున్నా. చెడును చేసి పరులు దానిని చేసినారని చెప్పియున్నా. ఒడిగా దేవుని న్యాయము మండే పరమత్రాసులో నిలువబాడి దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. కొంత ఇచ్చిన దశమా భాగము అంత ఇది అని చెప్పుకున్నా. కొంత ఇచ్చిన దశమా భాగము అంత ఇది అని చెప్పుకున్నా. కొంత ఇచ్చిన కయ్యూను వాలే, కొంత ఇచ్చిన అననీయ వాలే దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. నీవు దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా పాట పాడి వినిపించినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, ఈ యొక్క 25వ అధ్యాయం చాలా పెద్దగా ఉందండి. రెండో పాట పాడకుండా మనం ఈ యొక్క అధ్యాయాన్ని చదువుకుందాము. లేవియాకాండం 25వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు నతానియేలు గారు 20వ అధ్యాయం 1వ వచనం నుండి 22వ వచనం వరకు చదివి వినిపిస్తారు. సహోదరులు అప్పారావు గారు 23వ వచనం నుండి 34వ వచనం వరకు చదివి వినిపిస్తారు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు 35వ వచనం నుండి 46వ వచనం వరకు చదువుతారు. 47వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. నతానియేలు గారు. సరే, లేట్ అయిపోతుంది, నేను చదువుతలేనన్నా. చదవండి. మరియు
యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేని విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేని విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధపరిచిన నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నకును నీ దాసునకుని దాసీకిని నీ జీతగానికిని నీ తోట నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను, అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగార నాదము చేయవలను. పాయుచిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగార నాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమును, అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము, అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పంటను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్యమును మరల పొందవలను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో గాని, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరికి ఒకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్లు లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చించు కొలది దాని వెల హెచ్చింపవలెను. ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటలు లెక్క చొప్పున
అతడు దాన్ని నీకు అమ్మును గదా. మీరు ఒకరిని ఒకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను నీ దేవుడునైన యెహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటను కూర్చను వలనే గదా అనుకొందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు ఎవని మీద మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాతదాన్ని తినెదరు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు 23వ వచనం నుంచి చదవండి, 34వ వచనం వరకు చదవండి. సుబ్రహ్మణ్యం గారు అప్పారావు మీరు చదివేసేయండి. భూమిని శాశ్వత క్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడునట్లుగా దానిని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడైన తన స్వాస్యములో కొంత అమ్మిన తర్వాత దానికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి ఎవనికి దానిని అమ్మునో వానికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్యము మరలా నొందును. ఒకడు ప్రాకారము గల ఊరిలోనే నివాస గృహమును అమ్మిన ఎడల దాన్ని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాన్ని విడిపింపవచ్చును. ఆ సంవత్సరము దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను
పొలములు గాని ఎంచవలను. అవి మిడతల విడుదల కావచ్చును. అవి సునాద కాలములో తొలగిపోవును. అయితే లేవీయులు పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోనే ఇండ్లను విడిపించుటకు అది అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును. లేవీయుల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్యము గనుక ఒకడు లేవీయుల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణములు ప్రాత భూములను అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్యము. ఎవరైనా ఉన్నారా చదివేవాళ్ళు? వందనాలండి. వందనాలు. 35వ వచనం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయం చేయవలెను. అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వారి యొద్ద వడినైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. నీ రోకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకు ఇయ్యకూడదు. నేను నీకు కానాను దేశం ఇచ్చి మీకు దేవుడు నగునట్లు ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడైన యెహోవాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీకు అమ్మబడిన ఎడల దాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరమునకు నీ యొద్ద దాసుడిగా ఉండవలెను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. ఎలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని. దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినంగా చూడకము. మీ చుట్టుపట్లనున్న జనులలో నుండి దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యంగా ఉండినట్లు మీరు అట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతంగా మీకు దాసులగుదురు. కానీ ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. వందనాలండి. చదవండి. చదవండి. 47వ వచనం నుంచి లాస్ట్ వరకు. అవునండి. పరదేశీయ గాని నీ యొద్ద నివసించువాడే గాని ధనము సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రి కుమారుడే గాని
వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అంబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడై ఉండిన దినములు కొలదై ఆ క్రయధనమును తగ్గింపవలెను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను. సునాద సంవత్సరం నాకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతను లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను. ఏటేటికి జీతగాని వలె వాడు అతని యొద్ద ఉండవలెను. అతడు మీ కన్నుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడినైన యెహోవాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 25వ అధ్యాయం అంతటినీ కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేవికాండము 25వ అధ్యాయాన్ని మనం ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం. 25వ అధ్యాయాన్ని 2 భాగాలుగా చూసినట్లయితే 1 నుంచి 7 వచనాలు విశ్రాంతి సంవత్సరం గురించి. అంటే మనం ఇప్పటిదాకా విశ్రాంతి దినం అంటే ఏంటో చూసాం, కానీ ఈ అధ్యాయంలో విశ్రాంతి సంవత్సరము దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి 25వ అధ్యాయము 8 నుంచి 50 దాకా చూస్తూ ఉన్నప్పుడు 50వ సంవత్సరము లేదా మహోత్సవ సంవత్సరం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఈ సంవత్సరములు దానిలో ఉన్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కొంత వివరణలోకి వెళదాం. భూమి యొక్క సబ్బాతు అంటే భూమి యొక్క విశ్రాంతి దినము అంటే ప్రతి 7వ సంవత్సరము భూమి విత్తడము, కత్తిరించడము లేదా కోత కోయడము చేయకూడదు. దానికి విశ్రాంతి తీసుకోవాలి. ఇది యెహోవాకు విశ్రాంతి దినముగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఏర్పాటు వారు పాటిస్తే 6వ సంవత్సరం పంట 3 సంవత్సరాలకి సరిపోతుందని వాగ్దానం కూడా తెలియజేయబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరైతే దేవుని వాక్యమునకు లోబడి మరి 7వ సంవత్సరమున వాళ్ళు దానికి విశ్రాంతి ఇస్తారో అక్కడ 3వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6వ సంవత్సరములు 6 సంవత్సరములు నీ ఫలవృక్షములతో బంధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చు. అంటే 6 సంవత్సరములు సమృద్ధిగా నువ్వు ఏ పనైనా చేసుకో, కానీ 7వ సంవత్సరం మాత్రము నువ్వు దాన్ని విశ్రాంతి కాలముగా దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తదుపరి మనం చూసినట్లయితే 8 నుంచి 50 దాకా జూబ్లీ ఇయర్ లేదా 50వ సంవత్సరము అని చూస్తూ ఉన్నాం. దీనిలో కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు.
ఏంటి ఆ కొన్ని విషయాలు అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు భూమి పునరుద్ధరణ అంటే లీజుకు తీసుకున్న లేదా తాకట్టు పెట్టిన భూమి దాని అసలు కుటుంబ యజమానులకు తిరిగి ఇవ్వబడింది. ఎందుకంటే భూమి దేవునిది, శాశ్వతంగా వారిది కాదు కాబట్టి. కాబట్టి దేవుడైన యెహోవా ఇంతకు ముందేమో భూమి మీద ఉన్న పంట గురించి వివరణ తెలియజేశారు. ఇప్పుడేమో ఎవరైనా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి భూమిని తాకట్టు పెట్టినా, లీజుకి ఇచ్చినా తిరిగి 50వ సంవత్సరం వాళ్ళకి ఇచ్చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలులకు స్వేచ్ఛ, బానిస కార్మికులకు మరియు విశ్వాసులకు విడుదల చేయబడి వారి కుటుంబాలకు తిరిగి వచ్చారు. అంటే ఇప్పటిదాకా భూముల గురించి చెప్పిన దేవుడు ఇప్పుడు మనుషుల దగ్గరకు వచ్చాడు. మనుషులకి కూడా అంటే పనులు చేసే వారికి కూడా, బానిసలుగా ఉన్న వారికి కూడా, కార్మికులకు కూడా విడుదల ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. తర్వాత బంధువు విమోచకుడు. ఈ బంధువు విమోచకుడు అంటే కుటుంబ సభ్యులు విమోచకులు. భూమిని తిరిగి కొనుగోలు చేసుకోవడానికి లేదా బంధువులను బానిసత్వం నుండి విడిపించడానికి నిబంధనలు, కుటుంబ సంబంధాలు మరియు ఆస్తి కుటుంబంలోనే ఉండేలా చూసుకోవడం. కాబట్టి ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే రూతు విషయంలో సమీప బంధువుని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే యోధ తన యొక్క తామారు, తన కోడలుగా ఉన్న తామారు విషయంలో మరి తన కొడుకులు తామారు విషయంలో సమీప బంధువుగా ముందుకు తీసుకువెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియ సహోదరులారా, భూమి విషయంలో గాని, మనుషుల విషయంలో గాని బంధువులు ఎలాగ ఉండాలి అనేది కూడా ఇక్కడ నేర్చుకోవాలి. తర్వాత విదేశీ బానిసలకు నియమాలు. ఇశ్రాయేలీలు చుట్టుపక్కల దేశాలలో నుండి బానిసలను సొంతం చేసుకోగలిగారు, కానీ వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకూడదు. వారిని విడుదల చేయాలి. బానిసలుగా వచ్చిన వాళ్ళు తిరిగి బానిసలను చేసుకునే పరిస్థితి వస్తే వారి విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధాన సూత్రాలు ఏమిటి అంటే, ప్రాముఖ్యత అయినది దేవునిపై నమ్మకం ఉంచాలి. దేవుడు అంతులేని శ్రమను కాకుండా మానవ ప్రయత్నాన్ని మాత్రమే కాకుండా విజయాన్ని నియంత్రిస్తాడని మనం నమ్మాలి. అంటే 6 సంవత్సరాలు పంట వేసిన తర్వాత 7వ సంవత్సరం పంట వేయకపోతే ఎలా బ్రతుకుతాం అని భయపడకుండా మనం దేవుని ఎడల నమ్మకాన్ని ఉంచగలిగినట్లయితే దేవుడు దీవిస్తాడు. తర్వాత సామాజిక న్యాయం. తీవ్రమైన సంపాదన, అసమానత, శాశ్వత పేదరికానికి నివారించడానికి ప్రతి ఒక్కరూ భూమి మరియు స్వేచ్ఛలో వాటా ఉండేలా చూశారు. అంటే దేవుడు యొక్క నియమాలు ఎవరూ అన్యాయం కాకుండా, ఏ కుటుంబము నాశనము కాకుండా తీసుకుంటూ తెలియజేస్తున్న విషయాలను చూస్తూ ఉన్నాం. తర్వాత ఆధ్యాత్మిక సూచన. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక విముక్తి గురించి పరిగణించబడుతుంది. వ్యక్తులను, భూములను ఎలాగ విశ్రాంతి ఇవ్వమన్నాడో, ఇది ప్రజల పాప బానిసత్వము నుంచి విమోచించి దేవునికి పునరుద్ధరించే క్రీస్తు పనిని సూచిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా మనము ఈ అధ్యాయంలో అవుట్లైన్స్, వాటి గురించిన వివరణలు, వాటిలో ప్రధాన పాత్ర పోషించే విషయాలను మనమైతే నేర్చుకున్నాం. దీనిలో కొన్ని లోతైన విషయాలను చర్చించుకుని మనం ముందుకు వెళదాం. సబ్బాతు
సంవత్సరం అంటే విశ్రాంతి సంవత్సరము. ప్రతి 7వ సంవత్సరము భూమికి విశ్రాంతి. విత్తడం కోయడం ఆపాలి. దేవుని మీద ఆధారపడడం నేర్పే సంవత్సరం. అంటే ఆ సంవత్సరం మనం దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి. అది ప్రతిసారి మనం దేవుని మీద ఆధారపడే విధముగా మనకు నేర్పిస్తూ ఉంది. అంటే 1-7 వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన బోధ ఏమిటి అంటే, మన జీవితం కూడా ఎప్పుడెప్పుడు విశ్రాంతి అవసరం. దేవుడు మన సరఫరాదారు. దేవుడు మన జీవితాలకు కావాల్సినవి ఇస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లేవి కాండము 8-17 చూస్తున్నప్పుడు జూబ్లీ ఇయర్ 50వ సంవత్సరము. అప్పులు రద్దు చేయాలి. బానిసలకు విడుదల ఉన్నది. భూమి అసలైన యజమానులకు తిరిగి ఇవ్వబడుతుంది. దీనిలో బోధ ఏమిటి అంటే, దేవుడు విడుదల చేస్తాడు, బంధనాలు శాశ్వతం కాదు అనేది నేర్చుకోవాలి. 18-24 దాకా చూస్తున్నప్పుడు చాలా మంది ఈ భూమి మీద అది కొనుగోలు చేయాలి, ఇది కొనుగోలు చేయాలి, శాశ్వతం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, భూమి దేవునిదే. అంటే భూమి నాదే అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు. దీనిలో బోధ ఏమిటి అంటే, మనది అనుకున్నది కూడా దేవునిదే, మనం నిర్వాహకులం మాత్రమే. తర్వాత 25-38 దాకా చూస్తున్నప్పుడు పేదల పట్ల దయ. అంటే పేదవాడికి సహాయం చేయాలి, వడ్డీ తీసుకోకూడదు, సహోదరుడిని దోపిడీ చేయకూడదు. ఇక్కడ తెలియజేస్తుందంటే, పేదవారి పట్ల మనం ఎలాగ వ్యవహరించాలి, మనము ఇతరుల పట్ల అన్యాయంగా దోపిడీదారులుగా మనం జీవించకూడదు అని తెలియజేస్తూ ఉన్నారు. దీంట్లో బోధ ఏమిటి అంటే, ఆరాధన ఇజ్ ఈక్వల్ ప్రేమ ప్లస్ న్యాయం. కాబట్టి మనం ఎందుకు పేదవారి పట్ల ప్రేమ చూపించాలి, న్యాయంగా వ్యవహరించాలి అంటే, మనం దేవుని కుమారులము కాబట్టి. తర్వాత బానిసల విడుదల 39-55 దాకా చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలీలు బానిసలు కాదు, వారు దేవుని సేవకులు. జూబ్లీలో 50 సంవత్సరం పూర్తిగా విడుదల. దీనిలో బోధ ఏమిటి అంటే, దేవునిలో మనము స్వేచ్ఛ కలిగిన పిల్లలము, బంధితులము కాదు. అంటే దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి దానిని చూపిస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పోటీ ప్రపంచంలో, ఈ ప్రపంచ పోటీ ఒత్తిడి, అప్పులు, బంధనాలు నిండిపోయి ఉంది. ఆ రోజు సమాజమే కాదు, ఈ రోజు సమాజంలో కూడా నాకు ఒత్తిడి లేదు, నాకు అప్పులు లేవు, నాకు ఇరుకులు ఇబ్బందులు లేవు అన్న వాళ్ళు ఎవరు లేరు. సమాజం అంతా కూడా, లేదా ప్రపంచం అంతా కూడా వాటితోనే నిండిపోయిన పరిస్థితి. కానీ 25వ అధ్యాయము అద్భుతమైన సందేశం ఇస్తూ ఉంది. ఏమిటి అంటే, విశ్రాంతి ఉంది ఇక్కడ, విడుదల ఉంది ఇక్కడ, మరలా ప్రారంభం ఉంది ఇక్కడ. కాబట్టి దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచారో, దేవునికి ఎవరైతే హృదయాలను ఇస్తారో, ఖచ్చితంగా భూములకి విశ్రాంతి ఇచ్చిన దేవుడు, భూములను విడుదల చేసిన దేవుడు, మరలా వాటిని ప్రారంభించమన్న దేవుడు మన జీవితాలకి కూడా విశ్రాంతి ఇవ్వగలడు, విడుదలను ఇవ్వగలడు, మళ్ళీ మన జీవితాలను పునరావృతము చేయగలడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, ప్రతి 7 సంవత్సరము భూమి విశ్రాంతి, మనుషులు పని చేయకూడదు, దేవుని సరఫరా చేస్తాడని హామీ. అంటే మనిషి సహజ స్వభావం ఏంటంటే, నేను కష్టపడితేనే జీవితం నడుస్తుంది, కానీ దేవుడు చెప్తున్నాడు నన్ను నమ్ము. ఈరోజు చాలా మంది నా కష్టం చేత, నా బలం చేత, నా కృషి చేత అంటూ ఉంటాం. అని దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని నమ్ము, దేవుడే నిన్ను దీవిస్తాడు. కాబట్టి అందుకే ఆత్మీయ విశ్రాంతి కూడా మనకు చాలా అవసరమై ఉన్నది.
అందుకే చెప్తూ ఉంటాడు, శ్రమపడి భారంతో ఉన్న వారందరూ నా యొద్దకు రావాలి, నేనే వారికి విశ్రాంతి కలగజేస్తాను అని తెలియజేశాడు. కాబట్టి కింద విషయాన ఇవన్నీ మనం చూస్తున్న తర్వాత యేసు క్రీస్తుతో దీనిని ఎలా పోల్చి చూడవచ్చు అంటే 50వ సంవత్సరము అంటే కృప యొక్క కాలము. ఆ కృప యొక్క కాలంలో అప్పులు రద్దు, బానిసల విడుదల, భూమి దేవునిదే అని మనం గ్రహించాలి. గ్రహించిన తరువాత ఇది యేసుక్రీస్తుతో మనము పోల్చి చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. దానిని వివరించి నేను ఈ యొక్క అధ్యయనాన్ని ముగిస్తాను. ఎలా అంటే జూబ్లీ అంటే సబ్బాతు సంవత్సరం గురించి, భూమికి విశ్రాంతి, ఎలాగా భూమికి విశ్రాంతి దేవుడు ఇమ్మన్నాడో 7వ సంవత్సరము క్రీస్తు దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా దేవుడు విశ్రాంతి, క్రీస్తు ప్రభు వారు విశ్రాంతి ఇస్తాడు. మత్తయి సువార్త 11:28. మనుషులు పని చేయకుండా దేవునిపై ఆధారపడాలని తెలియజేస్తూ ఉన్నాడు. అవును, మనం కృప చేతనే రక్షింపబడ్డాం గాని మన కష్టము చేత, మన బలము చేత, మన ఆస్తిపాస్తుల చేత కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తున్నప్పుడు క్రీస్తు కృప చేతనే మనం రక్షింపబడ్డాము, మన కష్టము చేత కాదు. తర్వాత 50వ సంవత్సరం, అవును, యేసు కృపాకాలాన్ని ప్రకటించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆయన కృపాకాలాన్ని ఎలా ప్రకటించాడో మనం చూస్తూ ఉంటాం. అప్పులు రద్దు, అలాగే యేసు క్రీస్తులు కూడా మనకి పాపము అనే ఈ అప్పు తీర్చబడింది. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. బానిసలకు విడుదల, అవును, యేసుక్రీస్తు కూడా పాప బంధనాల నుండి మనల్ని విమోచించాడు. భూమి అసలైన యజమాని దేవుడే, భూమికి అసలైన యజమాని దేవుడే అని ఎలాగ మనం గ్రహించామో మన జీవితము కూడా యేసుదే, మన జీవితము యొక్క యజమాని కూడా యేసే. అందుకే సంఘానికి శిరస్సు కూడా ఎవరంటామంటే క్రీస్తే. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ చర్చ్ బిల్డింగ్ నాది, ఈ కుర్చీలు నాది, ఈ ఫ్యాన్ నాది, నేను కట్టిస్తేనే వచ్చింది, ఇది నాది అని అనుకుంటాం. కాదు, భూమి మీద ప్రతిదీ కూడా యేసుదే. తర్వాత భూమి తిరిగి యజమానికి ఇవ్వబడినట్లుగా మనము కూడా దేవునితో సమాధానంలోనికి తిరిగి రావడం. కాబట్టి మన జీవితంలో కూడా మనం క్రీస్తుని తెలుసుకుని సమాధానకరమైన స్థితిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత పేదల పట్ల దయ, అవును, యేసు బలహీనుల పక్షాన ఎలాగ నిలిచాడో మనకు కనపడుతూ ఉంటుంది. సహోదరులను దోపిడీ చేయకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని తెలియజేశాడు. ఇశ్రాయేలులు దేవుని సేవకులు, అవును, క్రైస్తవులు కూడా దేవుని పిల్లలమే మన అందరము. రోమీయులకు రాసిన పత్రిక 8:15. శాశ్వత బానిసత్వం లేదు క్రీస్తు, కాబట్టి క్రీస్తులో మనకు స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క అధ్యాయంలో జూబ్లీ అనగా యేసుక్రీస్తు విశ్రాంతిలో కృప కనపడుతుంది, విడుదలలో విమోచన కనపడుతుంది. కాబట్టి యేసులో కృప విమోచనలు కలిగి ఉన్నాయి. దానికి సాదృశ్యంగా ఇవి మనకు కనపడుతున్నాయి. కాబట్టి నీకు ఇంకా ఏ అప్పులో ఉన్నావో, అంటే పాపము, భయము, గాయము ఉన్నావా, భయపడవద్దు. యేసు స్వీకరించు, యేసే నీకు కృప చూపగలడు, నిన్ను విమోచన చేయగలడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ జీవితంలో దేవునికి మహిమార్థకరంగా ఉపయోగిస్తున్నావా లేదా నీ సౌకర్యాల కొరకు ఉపయోగిస్తున్నావా ఆలోచన చేయి. అలా ఆలోచన చేసినట్లయితే నీ జీవితాన్ని ఇక్కడ 25వ అధ్యాయంలో పంటని, భూమిని, బేదలను దీవించిన దేవుడు నిన్ను కూడా ఆయన మీద ఆధారపడితే దీవిస్తాడని తెలియజేస్తూ మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ, మరి ఇంతవరకు ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ, మీరు మరలా ఇళ్ళకి వెళ్ళి చదివినట్లయితే మరింత వివరణగా అది అర్థమవుతుందని కూడా చూపిస్తూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 25వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు
అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. ఈ దినాన మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు తండ్రి. చెవికి మీరు ఆలకించున్నారు. అదే రీతిగా మేము కూడా లేఖనం ఏమి చెప్పుచున్నదనే ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి మా గాత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి లేవీకాండం 25 అధ్యాయాన్ని ధ్యానించేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మీ యొక్క దాసుల ద్వారా అనిల్ గారి ద్వారా ఆ యొక్క విషయాలను మాకు తెలియజేశారు. అలనాడు మా పితరులైనటువంటి ఇశ్రాయేలీలు విశ్రాంతి సంవత్సరమున ఏం చేయాలో, సునాద సంవత్సరమున ఏం చేయాలనేటువంటి విషయాలు తెలియజేశారు. అలాగే నాయన అన్నిటికి విముక్తిని కలిగించారు. అలాగే మానవులైనటువంటి ప్రతి ఒక్కరూ ఏ ఏ బంధకాలలో బానిసత్వాలు ఉన్నారో వాటినన్నిటి నుంచి విడిపించి స్వతంత్రాన్ని మీరిచ్చారు. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మాకు కూడా మీ ప్రియకుమారుని లోకానికి పంపించి మేము అనేక బానిసత్వాల్లో ఉన్నప్పుడు ఆ బానిసత్వాల నుంచి మమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి నాయన రాజులైన యాజక సమూహంగా మీ కుమారుడి ద్వారా మమ్మల్ని తీర్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే నాయన మీ యొక్క సేవకులు దేవకర్ణ గారు కూడా పాపాన్ని గుర్చినటువంటి మరి వాస్తవము ఎలా వచ్చింది పాపం అనేది తెలియజేస్తూ ఉన్నారు. అలాగే దేవుని మాట సువార్తకు లోబడపోవటము అవిధేయత అది కూడా పాపమే అని తెలియజేశారు. అలాగే ఎదుటనున్నటువంటి సహోదరుని ప్రేమించిపోవటం కూడా పాపమే. అలాగే మనల్ని నాయన తను తాను కూడా ప్రేమించుకోవాలని, అలా ప్రేమించుకున్న వాడు కూడా పాపానికి పాత్రుడు అవుతున్నాడు అనేటువంటి విషయాలు మాకు నేర్పిస్తున్నారు. అలాగే ఈ రోజైతే ఏమైతే సమాచారాన్ని మా మధ్యకి తీసుకొస్తున్నారో మీ దాసులకి నాయన మంచిగా బోధించటానికి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని మరింత దయచేయమని కోరుకుంటూ వినుసున్నటువంటి మాకు గ్రహించేటువంటి మనసును దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మనకిట్టి గొప్ప అవకాశమును అనుగ్రహించిన మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, పాపమును గూర్చిన సత్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఆ లేఖనాలు పాపాన్ని గురించి ఏం తెలియచేశాయి అనే సత్యాన్ని మనం అయినటి దినాన అనేక విషయాల ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ఏదైతే లేఖనాలు తెలియచేశాయో ఆ సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై లేక కైకొనవలసిన వారమై ఉన్నాం. పాపము ఎటువంటిది, దాని స్వభావం ఎటువంటిది, అలాగే పాపము దాని యొక్క ఫలితాలు, అనేక విషయాలు పాపాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు మనము మరొక పాపాన్ని గురించి మరొక విషయాన్ని నేర్చుకుందాం. పాపం యొక్క
విస్తరణ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే పాపము యొక్క ప్రభావం ఎంత దూరం వెళ్ళిపోయింది, ఎంత విశాలమైపోయింది, దాని యొక్క ఫలితము, పాపం యొక్క ఫలితము ఎలా వ్యాపించింది అనే దాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే పాపము లోకంలోనికి ప్రవేశించిన ఈ పాపము ఎలా విస్తరించింది, ఎలా వ్యాప్తి చెందింది అనగా పాపము యొక్క విశాలత, పాపము యొక్క వ్యాప్తి, పాపము యొక్క విస్తరణ, పాపము యొక్క ప్రభావము విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. పాప ప్రవేశము, పాప ఫలితాలు, పాపాన్ని గురించి లేఖనాలు ఏం చెప్పాయి, ఇవి మాత్రం మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు ద ఎక్స్టెంట్ ఆఫ్ సిన్, పాపం యొక్క విస్తరణ, ఇది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా భూమి మీద పాపము యొక్క విస్తరణ లేక దాని యొక్క ఫలితము ఎలా పనిచేసింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. అంటే భూమిలో నుండి పండే పంట మారిపోతుంది. అంటే పాపము ఆదాము హవ్వలకే పరిమితం కాలేదు, అది కేవలము వారు దిగంబరులవటానికి, వాళ్ళు భయపడటానికి, వాళ్ళు దాక్కోవటానికి, వాళ్ళు బయటికి వెళ్ళగొట్టపడటానికి ఇవన్నీ జరిగిని మనం ఇంతకుముందు చెప్తున్నాం. కానీ నెక్స్ట్ దాని ప్రభావం విస్తరిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మనం ఆలోచిస్తే భూమి మీద మొక్కల మీదకి వెళ్ళిపోయింది. ఇంతవరకు కూడా ఏదేను తోటలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడు ఏదేను తోటను సృష్టించినప్పుడు లేక భూమి మీద ఆయన మొక్కలను సృజించినప్పుడు ఆ యొక్క మొక్కలు ఎలా ఉన్నాయి ఇది మనం గమనించాలి. 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు 8వ వచనానికి వస్తే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివిరిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్క గచ్చ పొద, ముళ్ళ పొద లేదు ఇక్కడ. ఆహారమునకు మంచిది, చూపునకు రమ్యమైనది, చూడటానికి అందంగా ఉండేది, తిన్న తర్వాత శరీరానికి
ఆరోగ్యకరమైన ప్రతి వృక్షాన్ని దేవుడు అక్కడ మొలిపించాడు. పాపము లేకముందు భూమి మీద ఉన్న మొక్కల యొక్క పరిస్థితి, చెట్ల యొక్క పరిస్థితి అలా ఉంది. కానీ పాపం ప్రవేశించిన తర్వాత 3వ అధ్యాయంకి వచ్చేసరికి 18వ వచనంలో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అంటే మనిషి చేసిన తిరుగుబాటు, మనం చెప్పుకున్నాంగా పాపం అంటే తిరుగుబాటు, అవిధేయత, అవిశ్వాసము, దేవుని ప్రేమించకపోవటము, దేవునికి లోబడకపోవటము, ఇవన్నీ మనిషి చేసిన తిరుగుబాటు. మనిషి ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేశాడో, ఇప్పుడు ప్రకృతి మనిషి మీద తిరుగుబాటు చేస్తుంది. అంటే ప్రకృతిలో ఉన్న మొదటిగా ఈ మొక్కలను, చెట్లను మనం గమనిస్తే ఎంతో సుందరమైన, రమ్యమైన, అందమైన ఏదైనా తోట, అది తప్ప ఇంకేమీ లేదు. దేవుడు తోటను, ఏదైనా అనే ప్రాంతంలో ఒక మంచి తోటను వేశాడు. ఇది మనం గ్రహించాలి. కానీ ఇప్పుడు బయటికి వచ్చినాక చూస్తే భూమి తన స్థితిని మార్చుకుంది. ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, రెడీమేడ్ ఫుడ్ లేదు. అంటే అప్పటికే దేవుడు ఏదైనా వెలపట్ట కూడా ఆదాము తినటానికి కావలసిన సౌకర్యాలతో కూడిన ఆ పంటలు ఆయన అక్కడ వేయలేదు. ఇప్పుడు ఆదాము తవ్వుకోవాలి, దున్నుకోవాలి, విత్తనాలు విత్తాలి, పంట పండించాలి, ఆయన తినాలి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఎప్పుడైతే దేవుని చట్టాన్ని ఆదాము అతిక్రమించాడో, ప్రకృతి కూడా మారిపోయింది. ప్రకృతిలోని పరిస్థితులు కూడా మారిపోయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పాపం యొక్క ప్రభావము విస్తరించిపోతుంది, అది వెళ్ళిపోతా ఉంది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే మన జీవితంలో కూడా పాపము ప్రవేశించినప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక చోట ఉండదు. ఒకవేళ నీవు పాపం చేస్తే అది కేవలము నీతోనే ఉండదు, అది ఎంత దూరం వెళ్ళిపోతుందో అంత దూరం వెళ్ళిపోతుంటుంది. మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఒక చోట అణుబాంబు వేస్తే అణుబాంబు పడిన ప్రదేశం వరకే ఆగిపోతుంది. దాని యొక్క శక్తి ఎంత ఉంటుందో అంత దూరం వ్యాపిస్తూనే ఉంటుంది, అంత దూరం దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం గమనించినట్లయితే మరి పాపం కూడా అంతకంటే ప్రభావమైంది. కనుక ఈ వివరణ మనకి ఏం తెలియచేస్తుంది అంటే, పాపం విషయంలో అజాగ్రత్తగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే, పాపం అనేది సింపుల్ విషయం కాదు, లేక పాపం ద్వారా కలిగే ఆ ఫలితాలు అనేవి సాధారణమైనవి కావు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత పాపం యొక్క ప్రభావం ఇంకా ఎంత దూరం వెళ్ళిందనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఏదైనా తోటలో ఆదాముతో పాటు ఏమున్నాయి అంటే, అవంతా కూడా అంటే పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా తర్వాత మానవునికి శత్రువులు అయిపోయాయి. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి.
మనము ఆది కాండానికి మరలా వెళ్ళినట్లయితే ఆది కాండంలో దేవుడు నోవహుతో మాట్లాడే సందర్భానికి మనం వెళ్దాం. చూడండి, ఆది కాండము 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఓడలో నుండి నోవహు బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత దేవుడు నోవహుతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ 17వ వచనం నుండి మనం చదువుకుందాం. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పాను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చిన. ఇక్కడ నోవహు ఓడలోనికి ఎక్కే ముందు ఒక గొప్ప అద్భుతమైన సత్యం ఇక్కడ మనకి బోధించబడింది. అదేమిటి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చదువుకుని మరలా ఆది కాండానికి వస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ అవిధేయులైన వారు అనగా చెప్పిన మాట వినకుండా ఉన్నవారు. మనకి ఎంతమందో తెలియదు. నోవహు కాలంలో ఎంత జనాభా ఉందో మనకు తెలియదు. వాళ్ళంతా అవిధేయులైపోయారు. అంటే వారందరూ కూడా ఓడలోనికి ఎక్కితే వాళ్ళంతా రక్షించబడేవాళ్ళు. అసలు ఒకవేళ వాళ్ళంతా దేవుని ఈ నినివే పట్టణస్థులు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారో అలాగే పశ్చాత్తాపడితే దేవుడు ఓడలో ఎక్కాల్సిన పని లేదు, కనీసం జలప్రళయాన్ని రాకుండా ఆపివేసి ఉండేవాడు. కానీ 8 మంది మాత్రమే విధేయత చూపారు. విచిత్రం ఏమిటంటే ఓడలోనికి ప్రవేశించటానికి సిద్ధపడింది లేక లోబడింది ఎవరు అంటే మళ్ళీ ఆది కాండం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రతి జంతువు, ప్రాకు ప్రతి పురుగు, ప్రతి పెట్ట, భూమి మీద సంచరించుచున్నవన్నీ అన్ని కూడా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించాయి. వాస్తవానికి ఇక్కడ మనం గ్రహించినట్లయితే మనిషికి వాటికి ఎలాంటి శత్రుత్వం లేదు. మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు మనిషికి వాటికి శత్రుత్వం లేదు. అంటే ఎలాంటి భయం కానీ, మనిషిని చూస్తే అవి పారిపోవటం, వాటిని చూస్తే మనిషి తను తాను కాపాడుకోవటానికి ఏదో చేయటం, ఇలాంటివన్నీ ఏమీ లేవు. మనిషి అలాగే జంతువులు, పక్షులు, పశువులు అని కలిసి బాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు 9వ అధ్యాయం 2వ వచనానికి వస్తే దేవుడు మాట్లాడుతుంది. ఆది కాండం 9వ అధ్యాయం 2వ వచనంలో మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారముగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అంటే ఇప్పుడు జాతి విరుద్ధం ఏర్పడుతుంది.
మానవ జాతిని చూస్తే ఈ భూమి మీద ఉన్న మిగిలిన పశువులు, పక్షులు, జంతువులు, ప్రాకు పురుగులు, అలాగే సముద్ర చరములు అవన్నీ కూడా పారిపోతాయి. కానీ ఇంతకు ముందు, ఇది జరగక ముందు ఆ అవన్నీ కూడా మనిషితో కలిసి సహజీవనం చేశాయి. ఏదైనా తోటలో ప్రతి జంతువు, ప్రతి పశువు, ప్రతి పక్షి జాతి విరుద్ధం లేకుండా కలిసి జీవించాయి. అవన్నీ ఒకదాన్ని ఒకటి చంపుకొని తినే పరిస్థితిలో లేవు. అలాగే మానవుడు కూడా వాటిని చంపుకొని తినే పరిస్థితిలో లేడు. కేవలము తోటలో ఉన్న వృక్ష ఫలాలను మాత్రమే ఆదాము హవ్వలు తిని బ్రతికారు. కానీ ఇప్పుడు జాతికి మధ్య వైరుధ్యాన్ని అంటే విరోధ భావాన్ని దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. ఇక అవన్నీ పారిపోతాయి ఆదామును చూడగానే. ఆదాము కూడా అందులో హాని చేసే వాటిని చూస్తే పారిపోవటమో, లేక వాటిని బారి నుండి పడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించటమో మనం చూస్తాం. ఎలా ఉంది పరిస్థితి అనేది మనం ఆలోచన చేస్తే, అలంకార భాషలో పరలోక సంఘంలో ఎలా ఉంటుందో దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. సంఘంలో ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనకి పాపం ప్రవేశించక ముందు ఏదైనా తోట ఎలా ఉందో అక్కడ చెప్తూ ఉన్నాడు. 6వ వచనం నుండి, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్టు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును. ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలించితే రక్షించబడిన ప్రజల యొక్క పరిస్థితి అంటే ఈ 11వ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మొదటి వచనం నుండి మనము చదువుకున్నట్లయితే 5 వచనాల వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కూర్చిన సత్యాన్ని యెషయా గారు ఎంతో చక్కగా ప్రవచన రూపంగా తెలియజేశాడు. ఆయన పరిపాలించే రాజ్యం లేక సంఘం ఎలా ఉంటుంది, ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, తోడేలు గొర్రెపిల్ల రెండు విరుద్ధమైనవి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును అంటే నివసిస్తుంది. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. చిరుతపులి మేకపిల్ల రెండు పక్కనే ఉంటాయి. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా, దూడ, కోడె, కొదమ సింహం ఈ మూడు ఒకే చోట ఉంటాయి. బాలుడు వాటిని తోలును అంటే వాటిని తోలుకెళ్తాడు. మేత మేయటానికి గేదెలు, గొర్రెలు ఏ విధంగా తోలుకెళ్తారో అలాగే తోలుకెళ్తాడు. ఇందులో దూడ, కోడె, బాలుడు ఈ ముగ్గురు సాధువులైతే కొదమ సింహము క్రూరమైనది. ఈ క్రూరమైనది సాధువులైన జాతికి చెందిన దూడ, కోడె, బాలుడు అంటే మనిషి, ఇది కలిసి ఉంటున్నాయి. ఇది చాలా ఆశ్చర్యం. ఆవులు ఎలుగులు అంటే ఆవులు ఎలుగుబంట్లు కూడి మేస్తాయంట. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన వాతావరణం. కానీ అక్కడ ప్రమాదకరం లేదు.
అంతా కలిసే జీవించే పరిస్థితి. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యుద్ధ, అంటే పాలు తాగే పిల్ల అత్యంత భయంకరమైన విషసర్పం నాగుపాము అన్నది ఇక్కడ. ఆ పాము మీద చెయ్యి చాచును, అంటే ఏమి చేయదు, ఆ పాముతో ఆడుకోవచ్చు, ఏమి కాదు. అంటే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఫైనల్ గా 9వ వచనం అంటాడు, నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగము, అంటే ఏ క్రూరమైనది కూడా హాని చేయదు, నాశనము చేయదు. ఈ పరిస్థితి ఒకప్పుడు ఎక్కడుంది అంటే ఏదైనా తోటలో ఉంది. ఏదైనా తోటలో జాతి విరుద్ధము, క్రూరమైనవి, సాధువైనవి అనేవి ఏమీ లేవు. మనిషితో పాటు అక్కడ ఉన్న ప్రతి ప్రాణి కలిసి జీవించాయి. లేకపోతే ఆ నోవహుతో పాటు అవి ఓడలోనికి ప్రవేశించలేవు. నోవహుతో పాటు ఓడలోనికి ఒకవేళ జాతి విరుద్ధమైన ఈ సింహాలు, ఎలుగులు, చిరుతపుర్లు ఇవన్నీ ప్రవేశిస్తే, ఒకవేళ ప్రవేశించాలంటే నోవహు సర్కస్ వాళ్ళు ఏ విధంగా మచ్చిక చేసుకుంటారో అలా చేసుకొని లోపలికి వాటిని ఎక్కించాలి. ఒకవేళ ఎక్కించినా లోపల అవి ఒకదాన్నొకటి చంపుకొని తిని తీరా బయటికి వచ్చేటప్పటికి క్రూర మృగాలే ఉంటాయి, సాధు జంతువులు ఏవి ఉండవు. ఒకవేళ నోవహు కూడా కుటుంబం కూడా ఆ ఓడలో అంతరించిపోయి ఉండేది. కానీ అలాంటి పరిస్థితులు లేవు. కారణం ఏమిటి అంటే ఆ ఇలాంటి పరిస్థితి పాపము లోకంలోనికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మార్పు చెందుతూ వస్తూ ఉంది. భూమి పరిస్థితులు మారిపోయాయి, అంటే మొక్కల పరిస్థితులు మారిపోయాయి. ఆ తర్వాత మనుషులు పాపంతో నిండిపోయారు. అలాగే ఆ దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. ప్రభావం ఇంకా జంతువుల మీద పడలేదు, మిగతా ప్రాణుల మీద పడలేదు. తర్వాత ఒక్కొక్క దాన్ని దేవుడు అలాగా మార్చేసుకుంటూ వస్తున్నాడు. దీని అంతటికి మూలం ఏమిటంటే పాపము అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ ఇక అక్కడ నుండి ఇక రాను మానవ జాతి మొత్తం కూడా పాపభూయిష్టమైపోయినట్లుగా, అంటే పాపంతో నిండిపోయినట్లుగా మనం ఇక్కడ చూడవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత పాయింట్ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక మానవ జాతిలోనికి విస్తరించిపోయింది, అంటే ప్రకృతిలోనికి వెళ్ళిపోయింది. అంటే పాపం యొక్క ప్రభావం ప్రకృతి మీద పాపం ప్రభావం చూపించింది. ప్రకృతి మీద పాపం ప్రభావం చూపించినప్పుడు అక్కడ నుండి ఒకరి నుండి ఒకరికి అలాగా యావత్ మానవ జాతి అంతా కూడా పాపంతో నిండిపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపులైపోయారు. అంటే పాపము విస్తరించుకుంటూ వెళ్ళిపోయినారు. అంటే అక్కడ ఏదైనా తోటలో ఆదాము హవ్వలు మాత్రమే. ఆ తర్వాత నోవహు కాలానికి ఈ 8 మంది మినహాయించి మిగతా వాళ్ళు మాత్రమే. అలాగలాగా సంవత్సరాలు తొలగిపోయే కొద్దీ, జాతులు విస్తరించే కొద్దీ పాపము అలాగా వ్యాప్తి చెందుతూ ఆఖరికి ఒక కన్క్లూషన్కి వచ్చాడు దేవుడు. ఏమిటి అంటే అందరూ పాపులైపోయారు, అందరూ పాపం చేశారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం.
దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు రోమా పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, అందరూ త్రోవ తప్పి, ఇక్కడ అంటున్నాడు అందరూ పాపం చేశారు, అందరూ త్రోవ తప్పారు, అందరూ ఏకముగా పనికి మారిన వారయ్యారు అనే మాట ఇక్కడ చూడగలం. అలాగే 18వ వచనం కూడా చదువుకుందాం. 18వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడినట్లు. చూడండి, ఇక్కడ అందరూ పాపులయ్యారు. అలాగే 12వ వచనంలోకి వచ్చేసరికి అందరూ త్రోవ తప్పారు. ఇక్కడ 20వ వచనంలోకి వచ్చేసరికి 19వ వచనంలోకి వచ్చేసరికి ప్రతి నోరు మూయబడినట్లు, ప్రతి నోరు, అలాగే సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు. సర్వలోకము కూడా దేవుని శిక్షకు, అందరూ పాపం చేశారు, అందరి నోరు మూయబడినట్లుగా సర్వలోకము. అలాగే 12వ వచనంలోకి వచ్చినట్లయితే అక్కడ అందరూ త్రోవ తప్పారు. అంటే ఇక్కడ అందరూ, అలాగే సర్వలోకము, అలాగే ప్రతి నోరు అనే మాట ఏం తెలియజేస్తుందంటే యూనివర్సలిటీ అంటారు. అంటే సార్వత్రికంగా విశ్వవ్యాపితమైపోయింది. పాపము యొక్క ప్రభావము అనేది విశ్వవ్యాపితంగా అయిపోయింది. ఏదైనా తోటలో ప్రారంభమైన లేక ప్రవేశించిన ఈ యొక్క పాపాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అది ఆదరించుకుంటూ వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించగలం. కనుక పాపం యొక్క విస్తరణ, పాపం యొక్క వ్యాప్తి ఎంత భయంకరంగా ఉందో, ఎంత దూరం వెళ్ళిపోయిందో మనం గ్రహించాలి. కనుక చాలా చాలా అంటే ఈ విషయాలన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి అంటే, పాపాన్ని నువ్వు చులకనగా తీసుకోవద్దు, ఈజీగా తీసుకోవద్దు. పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపాన్ని చాలా మంది చులకనగా తీసుకుంటున్నారు. పాపం విషయంలో గ్రహింపు లేనివారుగా ఉంటున్నారు, పట్టింపు లేనివారుగా ఉంటున్నారు. ఒకనాడు ఏదైనా తోటలో ప్రవేశించి ఇద్దరు వ్యక్తుల జీవితాలని గలిబిలి చేసిన ఈ పాపము అంతటితో ఆగిపోకుండా అక్కడ నుండి యావత్తు మానవ జాతిని అంతటినీ కూడా ఆక్రమించుకుంటూ ఏదైనా తోట నుండి విశ్వం మొత్తం కూడా వ్యాప్తి చెందిన పాపం విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు ఈ పాఠం నేర్పిస్తా ఉంది. కనుక ప్రియమైన వారలారా, పాపము ఎంత ప్రభావితమైనది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక చాలా మంది ఇప్పుడు మనం వాక్యం వింటూ ఉన్నాము, అయితే చాలా మంది గ్రహించని విషయం ఏంటంటే, ఎంత తెలిసినా కూడా, ఎంత వింటున్నా కూడా ఇంకా పాపం నుండి విడిపించబడాలి, అది నా జీవితంలో ఉంది, దాని నుండి తప్పించబడాలి అనేది మనము ఇంకా ఆలోచనకు రాకపోవటం చాలా విచారకరమైన పరిస్థితి. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, పల్లెటూళ్ళలో పూర్వకాలం కాదు, ఇప్పుడు కూడా పాములు ప్రవేశిస్తూ ఉంటాయి ఇళ్లలోనికి. ఇంట్లోనికి పాము ప్రవేశించిన వెంటనే అందరూ కూడా ఆ పాముని చంపడానికి ఆ పాములు పట్టేవాళ్ళను లేకపోతే దాన్ని చంపేవాళ్ళను పిలుస్తారు వెంటనే. ఎందుకంటే ఎంత ఎంత అది పోనీలే, అది కూడా పక్కన ఉంటుందిలే అని మనం ఊరుకుంటామా? ఊరుకోము, మనం వణికిపోతాం. ఎంత త్వరగా దాన్ని చంపేయాలి కదా. అది శరీరాన్ని మాత్రమే చంపుతుంది, కానీ పాపం నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ మానవ స్థితిని అంతటిని, అంత మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీకు దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని కూడా అది దొంగిలిస్తుంది. అంటే
ఈ భూమి మీద ప్రతి పరిస్థితిని నీకు దూరం చేస్తుంది. పరలోకంలో నీకు ఇవ్వబోయే బహుమానాన్ని దూరం చేస్తుంది. టోటల్ గా నీ జీవితం అంతా నాశనం చేస్తుంది. కానీ చాలా మంది చాలా సింపుల్ గా అదేదో నాకు తెలియదు అన్నట్లుగా జీవించడం దురదృష్టకరం. విశేషించి బైబిల్ చదువుతున్నవారు, వాక్యాన్ని వింటున్నవారు కూడా పాపం విషయంలో పట్టింపు లేనివట్టుగా బ్రతుకుతున్నారు. కనుక దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, ఏదైనా తోటలో ఇద్దరు మనుషులు జీవితాల్లోనికి ప్రవేశించి అక్కడి నుండి సృష్టిలోని ప్రవేశించి ప్రకృతి మీద ప్రభావం చూపి తీవ్రమైన జలప్రళయాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత క్రమంగా అందరూ త్రోవ తప్పారు. సర్వలోకము పాపంతో నిండిపోయింది. అందరూ పాపం చేశారు. అంటే అందరికీ అంటే విశ్వవ్యాపితమైపోయేదాకా పాపం వెళ్ళిపోయింది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినట్లయితే ఈరోజు జన్యు సంబంధమైన జబ్బులు వస్తున్నాయి. కొన్ని జన్యుపరమైన, అంటే తల్లిదండ్రులకి ఒక జబ్బు ఉంటే ఆ తర్వాత అది పిల్లల్లో కూడా రావటం, దీన్ని జన్యుపరమైన అంటారు. ఒకళ్ళకి షుగర్ ఉంటే ఒకళ్ళకి రావటం, డాక్టర్లు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ జబ్బు ఉందా అని అడగటం, అలాగా అంటే ఇక అది ప్రవేశించిందంటే ఒకరి తర్వాత ఒకళ్ళు అలాగా ఈరోజు ఒకే ఫ్యామిలీలో అందరికీ ఒకే జబ్బు ఉండటం. అంటే ఒక 60 ఏళ్ళు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళ యొక్క పిల్లలు, అలాగే 20 సంవత్సరాల వయసున్న వాళ్ళ మనవళ్ళు అందరూ కూడా ఒకే జబ్బున బారిన పడి ఒకే ట్రీట్మెంట్ పొందే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు. అంటే జన్యుపరంగా ఒకరి నుండి ఒకరికి అలా వ్యాప్తి చెందింది జబ్బు. అలాగే పాపం కూడా ఆదాము దగ్గర నుండి నేటి కాలంలో ఉన్న వారి వరకు అందరినీ పాపం ఏలుబడి చేస్తుంది, అందరినీ తాకుతూ వస్తుంది. ఇది ఎలాంటిది అంటే ఇంకొక ఉదాహరణ మనం చూస్తే, ఐగుప్తులో మరణదూత ప్రవేశించినప్పుడు అక్కడ ఒక భయంకరమైన మాట కనపడుతుంది. ఏంటంటే, శవము లేని ఇల్లు ఒకటైనను లేనందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను అనే మాట అక్కడ. అంటే దానికి కారణం మనం ఎరగొచ్చు. ప్రియమైన వారులారా, పాపము అలాంటిది. మరణదూత ప్రతి ఇంటిలోనికి ప్రవేశించి ప్రతి తొలి సంతానాన్ని తీసుకుపోయాడు. అలాగే ఈరోజు పాపము నీలో ప్రవేశించిందంటే అది నీ ఇంటి మొత్తాన్ని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అది భూమి మీద మాత్రమే కాదు, పరలోకాన్ని కూడా పోగొడుతుంది, నిత్య నరకానికి తీసుకుపోతుంది. జాగ్రత్తగా, అంటే యూనివర్సలిటీ ఆఫ్ సిన్ అంటారు దీన్ని. అంటే పాపము యొక్క సార్వత్రిక వ్యాప్తి. పాపము సార్వత్రికంగా ఒకళ్ళతో ఆగిపోలేదు. పోతే పోనీలే, ఆదాము ఒక్కడే పాపం చేశాడు, ఆదాము ఒక్కడే శిక్ష అనుభవించాడు కాదు. అది అలాగా సృష్టి అంతటిని, మానవ జాతిని అంతటిని ఆక్రమించుకుంటా వచ్చింది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇంతటి భయంకరమైన పరిస్థితి మనం జాగ్రత్తగా గ్రహించుకోం. తర్వాత పాయింట్కి మనం వెళ్ళినట్లయితే, పాపము యొక్క స్థితిని, అంటే పాపము ఎలాంటి పరిస్థితులను మనకు తీసుకొచ్చింది అని మనం ఆలోచించినప్పుడు, ఒకటి శిక్ష. అంటే శిక్ష, అందులో ఒకటి మరణం. మరణాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. సూటిగా, చాలా నిక్కచ్చిగా, ఎలాంటి వివరణ లేకుండా సూటిగా చెప్పిన వచనం ఇది. పాపము వలన వచ్చు జీతము మరణము.
జీతము అనే మాట ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ అది ఫలితము అని మనం గ్రహించవచ్చు. ఫలితము. అయితే ప్రక్కనే దేవుడు ఇంకొక మాట చెప్పాడు. దాన్ని మనం ప్రక్కన వదిలేసి తర్వాత పాయింట్లోకి వెళ్దాం. పాపం వలన వచ్చే జీతం మరణము. ఒకటి ఇది మనం ఆలోచించినట్లయితే భౌతికమైన మరణం కాదు కానీ ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణము మీద మనం దృష్టి పెట్టాలి. ఇది మనం ఆలోచించినట్లయితే ఆత్మీయ మరణం అంటే మనము గ్రహించినప్పుడు ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోవటం, దైవ మానవ సంబంధం తెగిపోవటం. తర్వాత రెండవ ప్రమాదకరమైన మరణం ఏంటంటే నిత్య మరణం. స్పిరిచువల్ డెత్ అన్నారు దాన్ని, ఎటర్నల్ డెత్ అన్నారు దీన్ని. నిత్య మరణం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14 వచనం మనం చదువుకుందాం. అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిన. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. ఇది నిత్య మరణము అన్నారు. అంటే ఇక దీని తర్వాత ఇంకేమీ లేదు, ఇక చరిత్ర లేదు. దీని తర్వాత ఇంకా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, వివరాలు ఏమి లేవు. కనుక ఇది నిత్య మరణం. ఇది జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది శాశ్వతమైన మరణం అన్నమాట. చూడండి, 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు అక్కడ చెప్పారు. దేవుని ఎరగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూడండి, ఆ తరువాత ఆదరమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబట్టుకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. చూడండి, ఇక్కడ ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఎంతటి తీవ్రమైన నాశనకరమైన పదాలు ఇక్కడ ఉపయోగించబడుతున్నాయో మనం గమనించాలి. నిత్య నాశనము అంటే నిరంతరము కూడా అదే స్థితిలో ఉండటం. నిత్య నాశనమును దండన పొందుదురు. ఒకటి పాపము యొక్క ఫలితాలు మనం ఆలోచిస్తే, ఒకటి మరణం వచ్చింది మనిషికి, రెండవది నిత్య మరణం వచ్చింది. శరీర మరణం మనం పట్టించుకోవాల్సింది కాదు. ఎందుకంటే శరీరానికి దేవుడు ఒక నియమం ఇచ్చాడు, నువ్వు మట్టి నుండి తీయబడితే కనుక తిరిగి మన్నైపోతూ అని. కానీ మన్నైపోయిన మానవుడు లోపల ఉన్న ఆత్మ మరలా తిరిగి అయితే ఇది శరీర మరణం. కానీ ఆత్మీయ మరణం ఏంటి? నిరంతర ఎడబాటు, అంటే దేవునితో ఎడబాటు. దేవునితో ఎడబాసిన ఈ మనిషికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. అదే సువార్తకు లోబడటం, రక్షణ పొందటం ద్వారా పాపం నుండి విడిపించబడటం. కానీ సువార్త కూడా లోపడకపోతే, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే మనిషి ఏమవుతున్నాడు అంటే నిత్య మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఒకటి మరణించాడు, తిరిగి జీవించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు, దాన్ని కూడా ఉపయోగించకపోతే నిత్య మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎంత ప్రమాదకరమైనదో దేవుని వాక్యము నుండి మనం గ్రహించగలం.
కనుక మా పాపము యొక్క ఆ ప్రభావము లేక ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. గ్రహించడం మాత్రమే కాదు కానీ జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్త వహించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడి మాట కనపడుతుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అంటాడు. అంటే పాపము లోకములోనికి ప్రవేశించిన ఈ పాపము విస్తరించింది. ఇది మనం గ్రహించాలి. పాపము విస్తరించడం మాత్రమే కాదు, ఇక్కడ అంటాడు పాపము అందరికి సంప్రాప్తమాయను. మూల భాషలో అందరి ద్వారా వ్యాపించెను అంటే ఒకళ్ళు వ్యాప్తి చేసుకుంటూ వచ్చారు. ఇది మనం గ్రహించాలి. అంటే ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా ఒక మనిషి ద్వారా ఒకరి నుండి అంటే ప్రపంచం అంతటికి ఎలా వ్యాప్తి చెందిందో, ఎలా మనుషులు ప్రాణాలు తీసిందో, అలాగే పాపం అంతకంటే తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఎందుకంటే కరోనా సోకకుండా కొంతమంది తప్పించబడ్డారు. కరోనా సోకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ద్వారా కొంతమంది తప్పించబడ్డారు. కానీ పాపం అయితే కరోనా లాగా మినహాయింపు ఇవ్వాల, అది అందరికీ ప్రవేశించింది. అందరి ద్వారా వ్యాప్తి చెందింది, అందరిలో ప్రవేశించింది. అందుకే ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక కరోనా నుండైనా తప్పించుకోగలిగాము, కానీ ఇంకా భూమి మీద కొంత జనాభా మిగిలిపోయిందేమో, కానీ పాపము ద్వారా తప్పించుకున్న ఏ మానవుడు లేడు. కనుక కరోనా విషయంలో మనం చాలా భయపడ్డాం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం, అలాగే అనేక ప్రయత్నాలు చేశాం, మొత్తానికి తప్పించబడ్డాం. సేమ్ టైం పాపం విషయంలో మనం ఎలా ఉన్నాం? పాపం విషయంలో మన జాగ్రత్తలు ఏంటి? పాపం విషయంలో మనం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు, విడుదల పొందే పరిస్థితులు మనం ఎన్నుకున్నాము? ఇవి మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఒకవేళ పాపాన్ని కూర్చిన గ్రహింపు లేకుండా ఇంకా మయం లేని వారంగా పాప జీవితంలో జీవిస్తూ ఉంటే పాపం సృష్టి నాశనం చేసింది. కనుక అది నీ జీవితాన్ని కూడా విధ్వంసం చేస్తుంది, నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది, కుటుంబాలని అంతం చేస్తుంది. భూమి మీదతో వదిలేద్దామా? కాదు, పరలోకంలో కూడా నీకు నిత్య జీవాన్ని దూరం చేస్తుంది. ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటే మీకు ఏమైనా భయం కలుగుతుందో లేదో తెలియదు. ఒకవేళ మీకు ఎలాంటి భయం లేకపోతే మీరు ఇంకా వాతావరణ మనసాక్షి గలవారే. మనసాక్షి అంటూ లేని కఠినమైన స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నారేమో, ఆలోచించండి. కనుక ఈ మాటలు వింటూ ఉండగా వెంటనే కరోనా నీకు వచ్చింది అని చెప్పగానే నువ్వు ఎలా జాగ్రత్త తీసుకుంటావో, భయంతో వణికిపోతావో, బ్రతకటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తావో, అలాగే పాపం నీలో ప్రవేశించింది, నీవు కూడా పాపివి అన్న సంగతి తెలిసిన వెంటనే దేవుని సువార్తకు లోబడి, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి, దేవుని చిత్తానికి లోబడి జాగ్రత్త వహించవలసిందిగా, వెంటనే దాని నుండి విడుదల పొందటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని నీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుట ద్వారా విడిపించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో విన్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ
ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు పాపమును గూర్చిన భయంకర సత్యాలను మీరు మాకు కొద్ది రోజులుగా బయలుపరుస్తూ ఉన్నారు. విన్న మా సహోదరి సహోదరులు ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందే ఆ ఆలోచన వారికి అనుగ్రహించండి. అలాగే నోవహు ఆనాడు జరగబోయే ఆ భయంకరమైన ప్రమాదాన్ని గ్రహించి మీ మాటకు లోబడి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎలా ఓడ కట్టుకున్నాడో, ఆ ఓడలో ప్రవేశించి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో, అలాగే ఈనాడు రక్షణ పొందిన వారు ఇంకా రక్షణ పొందని వారి నష్టాన్ని గ్రహించి వారిని రక్షించుకునే భాగ్యం, అలాంటి ప్రేరణ వారికి అనుగ్రహించండి. మీ కృపతో, మీ జ్ఞానంతో నింపండి. దయగలిగిన తండ్రి, కనికరించండి తండ్రి. ఆశీర్వదించండి. మీ బలంతో నింపండి. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి మీ కృపా సహాయమును తండ్రి దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మా తండ్రి. అలాగే మరి ఇద్దరు సహోదరులు ఆపరేషన్ చేయబడిన వారై తండ్రి మరి బాధపడుతున్నారు. సహోదరుడు వసంతరావు గారు, అలాగే హరిత కుమారి గారి యొక్క భర్త గారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ఇద్దరు చిన్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వారికి మంచి స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయండి. వారు మాత్రమే కాదు కానీ ఇంకా మాకు తెలియకుండా గ్రూపులో ఉన్న సహోదరి సహోదరులో కానీ, అలాగే వారి కుటుంబాల్లో కానీ, అలాగే వారి సంఘాల్లో కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ జ్ఞానంతో, మీ కృపతో నింపి బలపరచండి. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అలాగే మా తండ్రి, ఈ యొక్క కార్యం అంతటి నిర్వహిస్తున్న మీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అనేకులను ఉదయకాలమునే మీ వాక్యంతో నింపుటకు తండ్రి మీరు ఇలాంటి గొప్ప అవకాశాన్ని, ఇలాంటి గొప్ప బాధ్యతను మీరు అప్పగించారు. ఈ బాధ్యత విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న మీ దాసుని ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, 3, 4, 5 తారీఖుల్లో కాకినాడలో జరగబోయే ఆ గొప్ప మీటింగ్లను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ జ్ఞానంతో నింపి బలపరచండి. ఆయా రాష్ట్రాల నుండి, జిల్లా నుండి మీ సేవకులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి ఆరోగ్యాన్ని, అలాగే ప్రయాణానికి కావలసిన ఆర్థిక వనరులను మీరు దయచేయండి తండ్రి. మరి మీ దాసులు ఎంతో ప్రయాసతో చేస్తున్నారు తండ్రి, ఎక్కడ ప్రయాసపడుతున్నారు వారందరిని మీరు బలపరచండి. ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యము జరిగించబడుతూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉండే వర్తమానాలను మీరు సిద్ధపరచండి, వర్తమానికులను సిద్ధపరచండి. ఎక్కడ ఏ గలిబిలి లేకుండా సమస్తం కూడా మహిమకరంగా, మా స్థానాలన్నిటికీ దీవెనకరంగా
యాప్ ద్వారా మీరు జరిగించి దీవించి ఆశీర్వదించండి. అలాగే గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి మీటింగ్ లో పాల్గొనే మనసు, వాక్యాన్ని వినాలి అనే మంచి ఆలోచన దయచేసి కృప అనుగ్రహించండి. ఒకవేళ ఏ పరిస్థితులు ఆటంకంగా ఉన్నా ఆ ఆటంకాల నుండి విడిపించి ఆశీర్వదించమని మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.